హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంజల్ వన్ యాప్లో డెలివరీ షేర్స్లో స్టాప్ లాస్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాప్ లాస్ అనేది కేవలం ఇంట్రాడేలోనే ఉంటుంది, కానీ లాంగ్ టైం కోసం డెలివరీలో కూడా ఎలా స్టాప్ లాస్ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇంట్రాడేలో స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఉంది, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏ స్టాక్లో అయితే స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారో ముందు ఆ స్టాక్ని సెర్చ్ చేయండి. నేను టాటా పవర్ స్టాక్లో స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, డెలివరీలో స్టాప్ లాస్ పెట్టడానికి స్టాక్ బై చేస్తున్నప్పుడే స్టాప్ లాస్ పెట్టాలా అని అనుకుంటున్నారేమో. అలా ఏం కాదు, మీరు ఆల్రెడీ బై చేసిన స్టాక్స్లో కూడా స్టాప్ లాస్ పెట్టొచ్చు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ స్టాక్ పై క్లిక్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ 265 రూపీస్ ఉంది. ఇక్కడ బై పై క్లిక్ చేయాలి. పైన ఇక్కడ డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మార్కెట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్వాంటిటీ, ఎగ్జాంపుల్ కోసం 1 క్వాంటిటీ తీసుకుంటున్నాను. తర్వాత కింద ఇక్కడ స్మార్ట్ ఆర్డర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి స్టాప్ లాస్ ఆర్డర్, ఇంకోటి జీటీటీ ఆర్డర్. ఈ స్టాప్ లాస్ ఆర్డర్ గురించి మనకు తెలుసు, ఇది 1 డేనే పనిచేస్తుంది. అంటే ఈరోజు మనం స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టామనుకోండి, ఈవినింగ్ 3:30లోగా ఆ స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది, లేదా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ మనం డెలివరీలో స్టాప్ లాస్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాం. అంటే డెలివరీ అంటే లాంగ్ టర్మ్ షేర్స్. అలాంటప్పుడు మన స్టాప్ లాస్ ఆర్డర్ కూడా లాంగ్ టర్మ్ ఉండాలి. మన స్టాప్ లాస్ ఆర్డర్ లాంగ్ టర్మ్ ఉండాలంటే జీటీటీలోనే మనం స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలి. జీటీటీ ఆర్డర్లో 1 ఇయర్ వరకు స్టాప్ లాస్ ఆర్డర్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ క్రియేట్ జీటీటీ ఆర్డర్ పై క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ట్రిగ్గర్ ప్రైజ్లో 10% మైనస్లో ఉంది స్టాప్ లాస్. అంటే మనం స్టాప్ లాస్ 10% అయినా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ లిమిట్లో 265 రూపీస్ వేస్తున్నా. 1 ఇయర్ టైంలో ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ 265 నుండి 238 వరకు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మన స్టాప్ లాస్ ఆర్డర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ జీటీటీ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. వెంటనే ఇలా క్రియేట్ జీటీటీ సక్సెస్ అని చూపిస్తుంది. ఈ ఆర్డర్ని మీరు జీటీటీ ఆర్డర్స్లో చూడొచ్చు, పెండింగ్లో ఉంది. ఇంకా దీని ఎక్స్పైరీ December 8, 2025. అంటే ఈ 1 ఇయర్లో ఈ స్టాక్ ఎప్పుడైనా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. 1 ఇయర్ తర్వాత ఈ స్టాప్ లాస్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకవేళ 1 ఇయర్లో స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మన స్టాప్ లాస్ని కొంచెం పైకి పెట్టాలి. అందుకోసం స్టాక్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎడిట్ ఆర్డర్ పై క్లిక్ చేయండి. ఎడిట్ ఆర్డర్ పై క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ స్టాక్ ప్రైస్ 280 రూపీస్ వరకు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ లిమిట్లో 280 రూపీస్ వేస్తాను. ఇక్కడ టిగ్గర్ ప్రైస్లో 260 రూపీస్ వేసాను. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన డెలివరీలో కూడా 1 ఇయర్ వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.